అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడయ్యున్న యేసుక్రీస్తుకి సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2026 సంవత్సరము మార్చి మాసము 17వ తారీఖు మంగళవారం నాటి ధ్యానాంశము ప్రేమతో ఏర్పరచుకొనెను. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 6వ వచనమందు, నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠ జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. ప్రభు మిమ్ములను తన కొరకు ఏర్పరచుకొని ఉన్నాడు. స్వకీయ జనముగా ఏర్పరచుకొని ఉన్నాడు. స్వీకృత దత్తపుత్రునిగా ఉండునట్లు ఏర్పరచుకొని ఉన్నాడు. తన యొక్క మహిమను మీకు విభజించి ఇచ్చున్నట్లుగా ఏర్పరచుకొని ఉన్నాడు. నిత్యముగా ఆయనతో జీవించున్నట్లుగా ఏర్పరచుకొని ఉన్నాడు. ఆయన ఎలాగున ఏర్పరచుకొనేను? ప్రేమతో ఆయన ఏర్పరచుకొనేను అని బైబిల్ గ్రంథము ఒకే పంక్తిలో చెప్పుచున్నది. ప్రభు మిమ్ములను ప్రేమించుట చేతను మీ పితరులకు చేసిన ప్రమాణమును కాపాడవలను అనుట కొరకును ఏర్పరచుకొనేను అని ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 8వ వచనమునందు చదువుచున్నాము. అవును, ఆయన ప్రేమించి ఏర్పరచుకొనేను. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించి తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసిన ఆయనకు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం. అట్టి ప్రేమ ఎంతటి ఔన్నత్యమైనది! ప్రభు మీ యొక్క అర్హతను చూచి గాని గుణాతిశయములను చూచి గాని మిమ్ములను ఏర్పరచుకొనలేదు. మిమ్ములను ప్రేమించినందున ఆయన మిమ్ములను ఏర్పరచుకొనెను. నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. మలాకీ గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 3వ వచనం అని ప్రభు సెలవిచ్చుచున్నాడు. ప్రభు మీ యొక్క సత్క్రియలను చూచి గాని దాన ధర్మములను చూచి గాని మిమ్మలను ఏర్పరచుకొనలేదు. తన యొక్క ప్రేమను బట్టి కృపను బట్టియే ఏర్పరచుకును. ఆయన యొక్క కృప ఎంతటి మధురమైనది! కృప అను మాటకు అర్హత లేని వారిపై క్రీస్తు చూపించిన దేవుని దయ అనుట అర్థము కదా. ప్రేమ చేతను కృపచేతను మాత్రమే గాక తండ్రి యొక్క భవిష్యత్ జ్ఞానమును బట్టియే ప్రభు మిమ్ములను ఏర్పరచుకొనెను. తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయినది అని అపోస్తలుడైన పేతురు వ్రాయిచున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1 మరియు 2 వచనములు. ఈ వచనమును కాస్త లోతుగా ధ్యానించి చూచుచున్నప్పుడు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు మిమ్ములను భవిష్యత్ జ్ఞానమును బట్టి ఏర్పరచుకొనెను అను సంగతిని తెలుసుకొనగలం. భవిష్యత్ జ్ఞానమును బట్టి ఫలానా వారిని తమ యొక్క రాజ్యమునకు ఏర్పరచుకొనవలను అని ఆదిలోనే తండ్రి నిర్ణయించుకుని ఉండేను. జనములలో ఒకరిని, గోత్రములో ఒకరిని, పట్టణంలో ఒకరిని అను పలు రకాల పరిస్థితుల యందు ఉన్న మిమ్ములను తన యొక్క భవిష్యత్ జ్ఞానమును బట్టి ఏర్పరచుకొనెను. దేవుని బిడ్డలారా, మిమ్ములను గూర్చి ప్రభు ముందుగానే ఎరిగి ఉండేను. నేటి ధ్యానమునకై ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తాను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేరా? యాకోబు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. నేటి వేద పఠనము ఉదయం ద్వితీయోపదేశ కాండం 30 మరియు 31 అధ్యాయములు, సాయంత్రం మార్క్సువార్త 15వ అధ్యాయము 1 మొదలుకొని 25 వచనములు. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.